శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరి చెప్పుకుంటాం. ఈరోజు 57వ శ్లోకం. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాసయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవా న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలత త్వం సర్వసర్వాంతర తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాసయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవా న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలత త్వం సర్వసర్వాంతర తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాసయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవా న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకబలత త్వం సర్వసర్వాంతర తిష్టస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. శంకరులు ఎంత భావుకులో చెప్పలేము అన్నమాట. హే శంభో పశుపతి, నా ఉదర పోషణార్థం ప్రతిదినమూ ధనాసతో ధనవంతుల ఇండ్ల దగ్గరికి వ్యర్థంగా పరిభ్రమిస్తున్నాను. స్వామి, నీ సేవను ఎరుగను కదా. భవతః సేవా న జానే విభో, నీ సేవను ఎరుగు దేవా. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీవు అంతర్యామిగా నా అంతరంగంలో వసిస్తున్నావు. అంటే పరమాత్మ ఎక్కడో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఇది మన పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే మన యొక్క కర్మఫలాల్ని అనుభవించాలన్నా పరమాత్మని యొక్క కరుణ కావాలి. ఇక్కడ పరమాత్మ లేనిదే నేను అనే స్పృహ లేదు కదా. అది మనకి తెలిసిందే కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి అని చెప్పారు కదా. అలాగే ఇక్కడ ఈశ్వరుడు లేనిదే మనం ఈ జన్మని కూడా పొందలేం, మన ప్రార్థాన్ని కూడా అనుభవించలేము అనమాట. అందుకని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీవు అంతర్యామిగా నా అంతరంగంలో వసిస్తున్నావు కదా. ఆ కారణం చేతనైనా నేను నీ చేత రక్షింపదగిన వాడను అవుతున్నాను అన్నారు కదా. కొంచెం విపులంగా చెప్పుకుందాం. నిత్యం అంటే అనుదినమును, సోదర పోషణాయ ఉదర పోషణాయ అనమాట. అక్కడ సోదర పోషణాయ అంటే తన పొట్ట పోసుకొనుట కొరకు, విత్తాసయ ధనలోభముతో, సర్వాన్ ధనము గలవారి నందలను ఉద్దిశ్య గురించి, వ్యర్థం నిష్ప్రయోజనముగా పర్యటనం సంచారమును కరోమి చేయుచున్నాను. హే విభో, సర్వవ్యాపకుడవైన ఓ దేవా, భవతః నీ యొక్క సేవాం భజనమును న జానే ఎరుంగను. హే పశుపతే, సర్వ ప్రపంచపాలకుండవును. హే ఈశ్వర పరమేశ్వర, మజ్జన్మాంతర పుణ్య నా పూర్వజన్మ జన్మార్జిత పుణ్యఫలము యొక్క పాకబలత పరిపాకవశమున త్వం నీవు సర్వాంతర అన్నమయాది కోసములన్నింటికంటే నువ్వు సూక్ష్మరూపుడవై అంతర్యామిగా నా అంతరంగమున తిష్టస్యేవ హి ఉన్నావు గదా. తేనవా ఆ హేతువు చేతనైనను ఇక్కడే ఉన్నావు కాబట్టి తే నీకు అహం నేను రక్షణీయ రక్షింపదగిన వాడను అస్మి అగుదును అన్నారు. అంటే ఏంటి ఇక్కడ పరమాత్మ మనకి ఇక్కడ ఎన్ని ఏళ్ళు ఎంత ఆయుష్ ఇచ్చారో అంత ఆయుష్ వరకు పరమాత్మ ఇక్కడే ఉండాలి కదా. అవునా? అలాగ మన్ని ఆయన రక్షిస్తున్నట్టే అన్నమాట.
శివ, పొట్ట పోసుకొనుటకు ధనాశతో ఎందరినో ఆశ్రయించి తిని గాని నిన్ను సేవించు ఎరుగను. పూర్వజన్మన ఏ కొంచెమో పుణ్యము చేసేది నీ కనుకనే నా అంతరంగమున ఉన్నావు. నన్ను రక్షించు భారము నీపై ఉన్నది అన్నారు. సాధారణంగా సంసార తాపత్రయంలో ఎలాగో అలా పొట్ట నింపుకోవాలనే స్వార్థంతోనూ, ఏదో కొంత వెనకేసుకోవాలనే తలంపుతోనూ అడ్డమైన వారి చుట్టూ తిరుగుతూ వాళ్లను మంచి చేసుకోవడానికి, వాళ్ళని పొగుడుతూ అనవసరంగా కాలాన్ని వృధా చేసుకుంటాం. కానీ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో దాన్ని ఇచ్చేవాడు, మన కష్టానికి ప్రయత్నానికి తగిన ఫలితాన్ని తప్పకుండా ఇచ్చే భగవంతుడు ఉన్నాడనే నమ్మకం అంత తొందరగా కలగదు. అవునా? ఊరికే ఉంటే ఏమొస్తుంది అంటారు. కనుకే ఊరికే కూర్చునే వాళ్ళు కూడా మరి సాధు సంతులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పొట్ట ఎలా గడుస్తోంది కదా? తొందరగా కలగదు. ఆ భగవంతుడు కూడా మనకు దూరంగా ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే భావన కలిగి ఆ భావం స్థిరపడడం కూడా ఎంతో కాలానికి కానీ జరగదు. తెలియడమే ముందు కష్టం, స్థిరపడడం ఇంకా కష్టం అన్నమాట. అందుకనే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అన్నారు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఆ స్థితిలో ఉండడానికి. కానీ ఆ మనస్సుందే, మనస్సుని ఎంత తర్జన మర్జన చేసి ఆలోచించినా దాని ఉనికి తెలియటం లేదు. కృష్ణార్పణం. ఈ విషయాన్నే భగవత్పాదులు ఈ శ్లోకంలో గుర్తు చేస్తున్నారన్నమాట కదా. ఏదో పూర్వజన్మ సుకృతం చేత మానవ జన్మ ఎత్తాను, సర్వంతర్యామి అయిన నువ్వు నాలో కూడా ఉంటావు కదా అనే సత్యం ఇన్నాళ్ళకైనా తెలుసుకుని నిర్భయంగా ఉన్నాను. ఎందుకంటే మనిషిగా పుట్టేము కాబట్టి ఎంతో కొంత జ్ఞానాన్ని అవునా, సత్పురుషుల వల్ల, సత్సంగం వల్ల, సజ్జనుల వల్ల, అవునా, సత్సంస్కారాల వల్ల ఎంతో కొంత మనం పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అని ఇప్పుడు నరజన్మ ఎత్తాక మనం తెలుసుకోగలుగుతున్నాం కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయేన తిష్టతి భ్రామ్యం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని కూడా అన్నారు కృష్ణయ్య. ఇంకా నాకేం దిగులు లేదు, అనవసరంగా కాలాన్ని వృధా చెయ్యను. నిన్నే స్మరిస్తూ చేసే పనుల ఫలితాలన్నీ నీకే సమర్పిస్తాను, మరి నువ్వే నా సంగతి చూసుకోవాలి అని ప్రార్థించాలని తనను అడ్డం పెట్టుకొని మనకు తెలియజేస్తున్నారు శంకరులు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.